మెక్సికోలో యాక్షన్ చేయనున్నారట ఎన్టీఆర్. ఆయన హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించనున్న టాక్ వినిపిస్తుంది. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ మెక్సికోలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లోనే జరుగుతుందని, దాదాపు 15 దేశాల్లో చిత్రీకరణ జరిపేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. T20 ప్రపంచ కప్ 2024లో సత్తా చాటేందుకు సిద్ధమైపోయాడు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ. మొదటి బ్యాచ్లో కాకుండా కాస్త ఆలస్యంగా అమెరికా చేరుకున్న ఈ రన్ మెషిన్ ప్రస్తుతం న్యూయార్క్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తను గెలుచుకున్న ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తాజాగా అందుకున్నాడు కోహ్లీ. అదేవిధంగా ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2023 కప్ను కూడా స్వీకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా 2023లో విరాట్ కోహ్లీ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 35 ఏళ్ల ఈ కుడి చేతి వాటం బ్యాటర్ గతేడాది 27 వన్డేలు ఆడి 1377 పరుగులు సాధించాడు. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ తో నటిస్తున్న చిత్రం కుబేరా. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమా కోసం తయారు చేయించిన ఓ స్పెషల్ సెట్ లో ధనుష్, నాగార్జున పాల్గొంటుండగా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ కుబేరా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. చాలా వరకు టాకీ పార్ట్ ను పూర్తి చేశాం. ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా చేస్తున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలం అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. గాజాపై చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ నిరసగా ఇజ్రాయెల్ పై ద్వీపదేశం మాల్దీవులు కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశానికి రావడాన్ని నిషేధించింది. ఆదివారం నిర్వహించిన పాలస్తీనాకు సంఘీభావం ర్యాలీలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మోయిజ్ ప్రకటించారు. ఇజ్రాయెల్ పాస్పోర్ట్ కలిగిన పౌరులు ఇజ్రాయెల్కి రావడాన్ని నిషేధిస్తున్నామని అధ్యక్షుడు అధికారిక ప్రతినిధి తెలిపారు. అయితే దీనికి సంబంధించిన చట్టపరమైన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. పాలస్తీనాకు మాల్దీవుల సంఘీభావం పేరుతో నిధుల సేకరణ కార్యక్రమాన్ని మోయిజ్ ప్రకటించారు. ఇక గతంలో 1990లో ఇజ్రాయెల్ పౌరులపై విధించిన నిషేధాజ్ఞలు 2010లో ఎత్తివేసిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడు మోయిజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నిషేధంపై ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి స్పందించారు. ఇజ్రాయెల్ పౌరులను మాల్దీవులకు వెళ్లవద్దని సూచించారు. అక్కడ ఏమైనా జరిగితే సాయం చేయడం కష్టమవుతుంది. అందుకే ఇజ్రాయెల్లోనే ఉండాలని తెలిపారు. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నటుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం బ్యాక్. తమిళ విజయవంతమైన హర్రర్ కామెడీ ఫ్రాంచైజీ అరణ్మయ్ 4 నుంచి వచ్చిన 4వ చిత్రం ఇది. ఇందులో తమన్నా, రాశిఖన్నా కథానాయికలు. మే 3న విడుదలైన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. ఇదే విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తమిళ్లో అరణ్మయ్ 4తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో బ్యాక్ టైటిల్తో విడుదల కానుంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాదిలో 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమా త్వరలో హాట్స్టార్లో విడుదల కానుందని ఆ సంస్థ ప్రకటించింది. విడుదల తేదీ ప్రకటించుకున్న త్వరలో రిలీజ్ చేస్తామని హాట్స్టార్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఏపీ ఎన్నికల ఫలితాల వేళ కూటమికి ఓటమి భయం పట్టుకుంది. వాస్తవానికి సీఎం జగన్ నేతృత్వంలోని సంక్షేమ పాలన, ఆయన ఎన్నికల ప్రచారానికి దక్కిన స్పందన, తమ సమావేశాలకు జనాదరణ కరువు కావడం చూశాక గెలుపు ఆశలు వదులుకుంది. ఈ ఎన్నికల్లో ఓడితే టీడీపీ, జనసేన, బీజేపీలది ప్యాకప్ పరిస్థితి. అందుకే గెలుపు కోసం ప్రతిపక్ష కూటమి ఎంతకైనా తెగించవచ్చని అధికార పక్షం భావిస్తుంది. గెలుపు ధీమా ప్రదర్శిస్తూనే ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు, పోలింగ్ ఏజెంట్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కీలక నేతలు. తమ పార్టీ తరపున ఏజెంట్లుగా నియమించిన వారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లెక్కింపు సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి, అభ్యంతరం వ్యక్తం చేయాలంటే ఎవరిని సంప్రదించాలి, ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలనే విషయంపై తమ ఏజెంట్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి అత్యంత అవసరమని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకని తెలిపారు. సోమవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే మాజీ సీఎం కేసీఆర్ శ్రీరామ రక్ష. ప్రభుత్వం ఇచ్చిన యాడ్లో జై తెలంగాణ పదం లేదు.
తెలంగాణ హక్కులు కాపాడే పార్టీ బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ తెలంగాణ ఉద్యమకారుడు కాలేదు. రేవంత్ రెడ్డి ఉద్యమద్రోహి అవుతాడు తప్ప ఉద్యమకారుడు కాదు. ఉద్యమం కోసం ఎన్నిసార్లు అయినా మేము జైలుకి వెళ్తామని అన్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగం కానున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2024 సీజన్లో ఆడేందుకు శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఫ్రాంచైజీతో కమిన్స్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ను రన్నరప్ నిలిపిన కమిన్స్కు ఈ ఏడాది ఎమ్మెల్సీ సీజన్లో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉంది. గత సీజన్లో శాన్ ఫ్రాన్సిస్కోకు సారథ్యం వహించిన ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ అనంతరం ఆ జట్టు కెప్టెన్సీ పదవి ఇంకా ఖాళీగానే ఉంది. ఈ క్రమంలోనే కమిన్స్తో శాన్ ఫ్రాన్సిస్కో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. కమిన్స్కు కెప్టెన్గా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. తన సారథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియాకు కమిన్స్ వరుసగా WTC వన్డే వరల్డ్ కప్ టైటిల్ను అందించాడు. ఈ క్రమంలోనే లీగ్ క్రికెట్లో పలు ఫ్రాంచైజీలు అతడి పగ్గాలు అప్పగించేందుకు క్యూ కడుతున్నాయి. దేశమంతా ఒక నిబంధన, ఏపీలో మరో నిబంధన. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సోమవారం మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు, అందరినీ భయపెడుతున్నారు, అధికార యంత్రాంగాల పట్ల పట్టు సాధించే ప్రయత్నాలు చేశారని సజ్జల అన్నారు. ప్రతిపక్షాలు కుట్రలకు పాల్పడొచ్చు, అందుకే కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సూచించాం. కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటికి రావద్దని చెప్పామని సజ్జల మీడియాకు వివరించారు. జాతీయ స్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పే. చంద్రబాబుకి బీజేపీతో పొత్తు లేకుంటే అలాంటి ఫలితాలు ఇచ్చుండేవారే కాదని సజ్జల అన్నారు.